రామనవమి హిందూ పండుగలలో అత్యంత ముఖ్యమైనది. లోకోద్ధారకుడైన శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా త్రేతాయుగంలో అయోధ్యలో దశరథ మహారాజు, కౌసల్యాదేవిల పుత్రుడిగా చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించారు. శ్రీరామనవమి విశిష్టత రామ జననం, లోకానికి ఆదర్శ పురుషుడు ఎలా ఉండాలో చూపించడానికి శ్రీరాముడు ఈ రోజే జన్మించారు. అందుకే దీనిని శ్రీరామ జయంతిగా జరుపుకుంటారు. సీతారామ కళ్యాణం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా భద్రాచలంలో ఈ రోజున సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రాముడు జన్మించిన రోజునే సీతమ్మతో ఆయన వివాహం జరిగిందని నమ్ముతారు. ధర్మరక్షణ, రావణ సంహారం చేసి అధర్మంపై ధర్మాన్ని గెలిపించిన రాముడి పాలనను, రామరాజ్యం ఆదర్శంగా తీసుకోవాలని ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది. ముఖ్యమైన ఆచారాలు పానకం మరియు వడపప్పు. ఈ పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేవి పానకం, వడపప్పు. వేసవికాలం ప్రారంభంలో వచ్చే ఈ పండుగలో బెల్లం, మిరియాలతో చేసిన పానకం శరీరానికి చలువ చేస్తుంది. శోభాయాత్రలు, రామాలయాల వద్ద భజనలు, కీర్తనలు మరియు రామనామ స్మరణతో ఊరేగింపులు నిర్వహిస్తారు. ఉపవాసం, చాలామంది భక్తులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రాముడిని పూజిస్తారు. మంత్రం రామనవమి రోచడం విశేషం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.